సంక్రాంతి ప్రయాణ రద్దీని ప్రైవేట్ ట్రావెల్స్ సొమ్ము చేసుకుంటున్నాయని ప్రయాణికులు చెప్తున్నారు. పండుగ వేళ ప్రజా రవాణా వ్యవస్థ రద్దీగా ఉండడంతో సొంతూళ్లకు వెళ్లేందుకు పలువురు ప్రైవేట్ ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్నారు. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నాయని ప్రయాణికులు చెప్తున్నారు. సంక్రాంతి రద్దీ, ప్రయాణికుల అవస్థలు, ప్రైవేట్ ట్రావెల్స్ అధిక ఛార్జీలు వసూలు చేయడంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్ర కుమార్ అందిస్తారు. తెలుగు ప్రజలు ఎంతో ఆనందంగా వారి యొక్క కుటుంబీకులతో జరుపుకునే సంక్రాంతి పండగ రానే వచ్చేసింది. జనవరి నెలలో సంక్రాంతి అంటే తెలుగు ప్రజలు ఎక్కడున్నా సరే వాళ్ళ యొక్క స్వస్థలానికి చేరుకునేందుకు ఆసక్తి చూపుతారు. ఈ నేపథ్యంలో చాలా మంది వారు ఎక్కడున్నా వారి యొక్క సొంత గ్రామాలకు కానీ పట్టణాలకు కానీ చేరుకునేందుకు ప్రయాణాలు కొనసాగిస్తారు. అయితే దాన్ని ఆసరాగా తీసుకొని ప్రైవేట్ బస్సుల యాజమాన్యం ప్రజల యొక్క జేబులు కొలగొడుతున్నారు. సామాన్యంగా విశాఖ నుండి విజయవాడకి 700-800 రూపాయలు ఛార్జ్ చేస్తే ఈ సంక్రాంతి పురస్కరించుకొని ఏకంగా 3000 రూపాయల వరకు ప్రైవేట్ యాజమాన్యం వసూలుకు పాల్పడుతుంది. ట్రైన్లు, బస్సులు ఇప్పటికే రిజర్వేషన్లు ఫుల్ అవడంతో తప్పదని ప్రజలు మాత్రం ప్రైవేట్ ట్రావెల్స్ ని ఆశ్రయిస్తున్నారు. అదేగా ఆసరాగా తీసుకొని ట్రావెల్స్ యాజమాన్యం వేలల్లోనే ప్రజల నుండి డబ్బులు వసూలు అయితే చేస్తున్నారు. చాలా వరకు చాలా మంది చాలా నిరాశ అయితే చెందుతున్నారు. అయితే తప్పదు, సంవత్సరానికి ఒక్కసారి కుటుంబాలతో జరుపుకునే పండక్కి డబ్బులకైతే వెనకాడట్లేదు. కానీ వెళ్ళాలి, మనమైతే కుటుంబంతో పండగ అయితే జరుపుకోవాలి. మళ్ళీ పండగ మళ్ళీ సంవత్సరం వరకు ఈ పండగ రాదు అనే ఒక దృష్టితోటి ప్రజలైతే డబ్బులకి వెనకాడట్లేదు. ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం ఎంత దోపిడీ చేస్తున్నా సరే ప్రజలైతే గురవుతున్నారు. ఇప్పటికే ప్రైవేట్ ఏపీఎస్ ఆర్టీసీ సంక్రాంతి పండక్కి స్పెషల్ బస్సులు అయితే ఏర్పాటు చేసింది. అయినా సరే ప్రజలు అధికంగా ఈ పండక్కి ప్రయాణాలు కొనసాగించడంతో ప్రైవేట్ యాజమాన్యం మాత్రం, బస్సుల యాజమాన్యం మాత్రం ఈ యొక్క దందాలకైతే పాల్పడుతున్నారు. ఇప్పుడు రేపటి నుండి స్కూళ్ళు సెలవులు కూడా గవర్నమెంట్ ప్రకటించింది. ఇంకా మరింతగా సుదూర ప్రాంతాలకు ప్రజలు ఈ యొక్క పండక్కి ప్రయాణాలు కొనసాగిస్తారు. దాన్ని టార్గెట్ చేసి ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం రేట్లు పెంచే దిశలో ముందుకు వెళ్తుంది. అనకాపల్లి పూడిమడక బైపాస్ నుండి రోజు 144 బస్సులు ప్రయాణాలు కొనసాగిస్తాయి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు. అయితే ఇప్పుడు వరకు సాధారణ రేట్లతోటే ట్రావెల్స్ అయితే రన్ అవుతున్నాయి. 10వ తారీఖు అర్ధరాత్రి నుండి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యం ప్రజల నుండి ఈ సంక్రాంతికి అడ్డుగోలుగా దోచుకునేందుకు వ్యూహం రచించారు. ప్రజలు మాత్రం సంవత్సరానికి ఒకసారి వచ్చే పండగ కుటుంబాలతోటి జరుపుకునేందుకు ఆసక్తి చూపడంతో డబ్బులకైతే వెనకాడట్లేదు. దాన్ని ఆసరాగా తీసుకొని ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం వేలల్లో అధికంగా వసూలు చేస్తున్నారు. అయితే ప్రజల నుండి అయితే నిరాశ అయితే ఎదురవుతుంది. కానీ తప్పదంటూ ఈ పండగకి ఎలాగైనా సరే స్వస్థలం చేరుకునేందుకు ప్రయాణాలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం దందాకి అడ్డుకట్టు వేయాలి, లేకపోతే ఇది మరింతగా పెరిగే అవకాశం ఉంది. కెమెరామ్యాన్ పవన్ తో నాగేంద్ర, వైకే టీవీ, అనకాపల్లి. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel